అందరికీ నమస్కారం. వాహనదారులకి 2 ఏళ్ల జైలు కొత్త రూల్ ప్రకటించిన ప్రభుత్వం. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రోడ్లపై ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. చాలామంది వెహికల్ ఇన్సూరెన్స్‌ను లైట్ తీసుకుంటున్నారు. వాహన యాజమానులు ప్రమాదంలో పడడమే కాకుండా రోడ్డు ప్రమాదాల బాధితులకు సరైన పరిహారం అందడం లేదు. ఇప్పుడు ఈ సమస్యను తొలగించేందుకు ఒడిశా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఒడిశాలోని 22 టోల్ గేట్ల వద్ద ఈ డిటెక్షన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇది బీమా లేని వాహనాలను గుర్తించి ఆటోమేటిక్‌గా ఈ చలాన్లు జారీ చేస్తుందని అధికారులు తెలిపారు. టోల్ గేట్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ డిటెక్షన్ వ్యవస్థలు వెంటనే వాహనాల బీమా చెల్లుబాటుకు చెక్ చేస్తాయి. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం కనిపిస్తే తొలిసారి 2,000 చలానా విధిస్తారు. మళ్ళీ అదే వాహనం పట్టుబడితే 4,000 చలానా విధిస్తారు. ఇంకా దీంతో పాటు నేరం రుజువైన వాహన యాజమానికి 3 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జైలు జరిమానా 2 పడవచ్చు. చాలా మంది తమ వాహనాలకు సకాలంలో ఇన్సూరెన్స్ చేయించుకోవడం లేదని, దీనివల్ల రోడ్డు ప్రమాదాల బాధితులకు పరిహారం అందడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం ద్వారా రోడ్డుపై తిరిగే అన్ని వాహనాలకు చెల్లుబాటు అయ్యే బీమా ఉండేలా చూడాలని, తద్వారా ప్రమాదం జరిగితే నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇదే విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకొచ్చి టోల్ గేట్ల వద్ద అయితే ఉంచే ప్రయత్నం చేస్తుందని సమాచారం అయితే అందుతోంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ అప్డేట్స్ ఎప్పుడు మీరు పొందాలనుకుంటే గనక నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.